మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. మరి పాఠం పేరు రాసుకోండి. మోషే శరీరాన్ని గూర్చిన తర్కం. మోషే శరీరాన్ని గూర్చిన తర్కం లేదా మనుషుల శరీరాలను గూర్చిన తర్కం లేదా మానవుల శరీరాలను గూర్చిన తర్కం. ఇక్కడ తర్కం అనే పదం ముందుగా ఏ పాఠమైనా సరే, ఏదైనా ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే దాని అర్థం తెలిసి ఉండాలి మనకి ముందుగా, అవునా? ఇప్పుడు తర్కం అంటే ఏంటి? తర్కం అంటే ఏంటి? వాదన, గొడవ, అవునా? ఇలా తగాదాలని ఇలా ఈ అర్థాలు వస్తుంటాయి తర్కం అనే మాటకి. మనం సహజంగా తగాదే అనగానే లేదా ఈ తర్కం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? మీకు తెలుసు, కోర్టు కేసులు బాగా గుర్తొస్తుంటాయి. ఏదన్నా వాదన అనగానే వెంటనే చూడండి, అసలు ఏం జరిగినా జరగకపోయినా చూడండి, వెంటనే నువ్వు నా ఏమైనా చేసావనుకో వెంటనే నేను కేసు వేస్తా అని చెప్పేసి ఈరోజు చూడండి ప్రతి చిన్నదానికి కూడా కేసులు వేసేవాళ్ళు ఉన్నారు, అవునా? కనుక అసలు ముందుగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఈ కోర్టుల్లో ఈ స్థలం నాదంటే నాదని, లేదా ఈ ఆస్తి అంతా కూడా నాదంటే నాదని, లేదా ఈ వస్తువు నాదంటే నాదని, వీటి గురించి తర్కాలు కోర్టు కేసుల్లో చాలా మనం చూసుకున్నాం, చాలా విన్నాం కూడా. ప్రస్తుతం కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మరి ఎలక్షన్ కాలం కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది గొడవ. అంటే పైకి కనిపి ఏదేదో కాకపోయినా కత్తులు కటాలు తీసుకోకపోయినా సరే గెలుపు నాదంటే నాదని ఒకళ్ళ వాదన వాళ్ళు, ఏమన్నా అంటే ఒక తర్కం. ఇదిగో ఎవరు గెలవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అంటారు చూసారా, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటి? ఒక తర్కన, వాదన, అవునా? మరి మనం ఆలోచించబోయేది ఏంటి? ఈ లోకంగా ఏదో ఆస్తి తగాదాల గురించో, లేదా వస్తువు తగాదాల గురించో, లేదా మనుషుల గురించో. బైబిల్లో కూడా రాయబడింది కదా, ఆ బిడ్డ నా బిడ్డ అని. అంటే మనుషుల గురించి, అంటే నా బిడ్డ అని ఇలా కాదు. కానీ మనం ఆలోచించబోతుంది మోషే శరీరాన్ని కూర్చిన తర్కం లేదా మనుషుల శరీరాలను కూర్చిన తర్కం అట. ఏదో ఆలోచించాలి ఖచ్చితంగా మనం, అవునా? చూడండి, మీరు బాగా చాలా జాగ్రత్తగా ఉండి మనసంతా కూడా దీని మీద పెట్టండి. మీకు ఏ శబ్దం వినపడినా సరే అప్పుడప్పుడు చూడండి, చెవి చూడ ముందు అలా ఉండండి కొద్దిసేపు. నా మాటలు మాత్రం వినిపించేటట్లుగా మీరు అంత బాగా శ్రద్ధ పెట్టండి. ఎలా అంటే కొంతమంది చదువుకునే వాళ్ళకి చెప్తుంటారు, మీ ముందు పాము వచ్చి పడగిపుతున్నా సరే మీరు లీనమై ఉండాలి చదువులో అని పిల్లలే చెప్తుంటారు. మీరు కూడా అంత శ్రద్ధ భక్తి వాక్యం మీద పెట్టండి. ఇవన్నీ కొంచెం దెయ్యం కూడా తన పనిలో తను ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధగా ఉంటేనే నా మాటలు మీకు అర్థమవుతుంటాయి. ఓకేనా? చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం నుండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఈ మాట ఎక్కువగా మా ఆయుష్కాలం 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం మగను అన్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర లేదా జ్ఞాపకార్థ కూడికల దగ్గర, అవునా, ఎక్కువగా ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఈ మాట కదా ఎక్కువగా చదివిస్తూ ఉంటారు. ఈ మాటలు ఈ గ్రంథంలో 3వ వచనం కూడా, నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావని, అవునా? మరి ఈ మాటలన్నిటి కూడా చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం ఇక్కడ ఆగి ఆలోచించాలి. ఎందుకంటే మనం చెప్పుకునేదంతా కూడా ఈరోజు ఇక్కడ ఉంది. ఏంటి మన పాఠం పేరు? మోషే శరీరాన్ని కూర్చిన తర్కం అని. ఇదేంటో ఆయుష్కాలం గురించి చెప్తున్నావు ఏంటి బాబీ అని మీరు అడగొచ్చు, అవునా? అసలు ఈ మాటలు పలికింది ఎవరో, ఈ ప్రార్థన ఎవరు చేశారో ఏంటో మనకు తెలిస్తే ఒకసారి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం అని ఉంది కదా, దాని ఎదురు ఒక మాట ఉంది చూడండి.
చతుర్థ స్కందము అని దాని కింద ఉంది చూడండి ఏమని, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన అంటే ఇది? దైవజనుడు అంటే ఏంటి? దేవుని మనిషి. చూసారా దేవుడు ఎంత చక్కగా రాయించాడు మోషే గారి గురించి. మోషే గారు ఎవరట? దైవజనుడు. అంటే నా మనిషి. దేవుడు చెప్పుకుంటున్నాడు, మీ గురించి చెప్తాడా? ఆలోచించుకోవాలి ఒకసారి. దైవజనుడని మోషే గారి గురించి రాయించాడు అని అంటే మోషే గారు అన్న సామాన్యమైన వ్యక్తి మాత్రం కాదు. ఇప్పుడు ఇదిగో అనుకోండి, నా మనిషి చెయ్యి భుజం మీద చేయేసి నా కొడుకు, నా కూతురు, మా మామయ్య, మా అక్క, మా అత్త, మా అమ్మమ్మ, మా నాయనమ్మని మన అని మనం చెప్పుకుంటాం కదా. ఎంత సంతోషంగా చెప్పుకుంటాం. ఎవరైనా సరే కొంచెం మనోళ్ళలోనే తినటానికి సరిగ్గా లేదనుకోండి, ఉండటానికి కూడా సరిగ్గా లేదనుకోండి, మనోడైనా సరే ఎందుకో మనవాడని చెప్పుకోవడానికి మనం సందేహిస్తుంటాం, అవునా? కానీ దేవుడు ఇక్కడ చూడండి మోషే గారి గురించి రాయించిన మాట ఏంటంటే దైవజనుడు అంటే నా మనిషి. మోషే గారు ఎవరు? దేవుని మనిషి. మరి మీ గురించి చెప్పగలడా? ఇప్పుడు ఆ దైవజనుని గురించి ఆలోచించబో, దైవజనుని యొక్క శరీరాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. అసలు ఏం జరిగిందో, మరి ఎవరు ఆయన శరీరాన్ని గురించి ఎవరు తరిగించుకుంటున్నారు? ఎక్కడైనా ఒక గొడవ జరుగుతుంది లేదా ఒక వాదం జరుగుతుంది అనుకోండి, ఎవరు గొడవ ఆడుకుంటున్నారు అని అడగరా మనం? ఏదైనా గొడవ జరుగుతున్నా సరే ఇంట్లో కూర్చొని నాకెందుకు నేను పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? నిజంగా ఏం లేదు, ఏమో చిట్టుకమన్నా సరే ఎవరోలే ఏంటో వాళ్ళు ఎప్పుడు ఇంత ఇంట్లో గొడవలు వాదనలు అని ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం, అవునా? మరి ఇక్కడ మరి మనం మోషే శరీరాన్ని గురించి తర్కం అంటున్నాం కదా, ఇంతకు అసలు ఎవరు వాదించుకుంటున్నారు అని మనం ఆలోచించే ముందు ఈ మాటలో ఉన్న కొంచెం మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనే తర్వాత మనకు అర్థమైంది, ఓకేనా? ఎవరు మోషే గారు? ఎవరు? దైవజనుడు, దేవుని మనిషి. అందుకే మోషే గారి గురించి దేవుడు పలికిన మరొక మాట ఏంటి? భూమి మీద ఉన్న మనుషులలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చూసారా, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మీ గురించి ఇవ్వగలడా? మన గురించి ఇవ్వగలడా? ఆ మాట ఇస్తాడు మన గురించి కూడా. ఏమని మీకు తెలుసు, అవునా? కనుక అంత నమ్మకాన్ని ఇటువంటి వారి గురించి మనం వింటున్నప్పుడు నేను కూడా అదిగో దేవుడే నన్ను నా మనిషి అని చెప్పుకోవాలి, దేవుడే నన్ను నా ఇల్లందరూ నమ్మకస్తుడు అని చెప్పుకోవాలి. ఇలా మనం ఆలోచించాలి, ఓకేనా? ఇప్పుడు చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, మా ఆయుష్కాలము 70 అని, అధిక బలం ఉంటే 80, అయినా సరే ఏదో నేను 80 ఇలా బ్రతికామని అనుకుంటానేమో కానీ వాటి వైభవం ఏంటో తెలుసా? ఆయాసము దుఃఖమే. చూడండి, ఈరోజు 70, 80 దాటిన వాళ్ళ పరిస్థితి చూడండి. ఇదిగో రాండి, ఏదైనా తీసుకురండి, ఆ బండ తీసుకురండి, లేదా నేను దాన్ని లేపుతాను చూడండి, నిజంగా నాలాగా మీరు పని చేయలేదని అనగలరా? అంటారు. ఏమనంటే నేను కానీ వయసులో ఉంటేనా నీ పని చెప్తాను అంటారు. ఎందుకని? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ వైభవం అయిపోయింది. అర్థమవుతుంది కదా? అందుకే ఇక్కడ మోషే గారు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే అని అన్నాడు కదా. కింద 12వ వచనంలో ఏమన్నాడో ఒక్కసారి చదవండి, అది మీకు అర్థమైపోవాలి. మాకు జ్ఞాన హృదయము కలుగజేయము. మా ఆయుష్కాలమేమో 70, అధిక బలం ఉంటే 80, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. అయినా సరే మాదిగో నాకు ఇదిగో ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయమును కలుగజేయము అంటున్నాడు. ఏంటి ఇక్కడ? ఏదో ఆలోచించాల్సింది ఇక్కడ. మాకు జ్ఞాన హృదయము కలుగజేయము అంటున్నాడు కదా. అదేంటి? ఏం జరిగింది? ఇప్పుడు మాకు జ్ఞాన హృదయము కలుగజేయము అని అంటున్నాడు అని అంటే ఆయనకి జ్ఞాన హృదయం ఉందనే లేదనే చెప్పండి. ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇవ్వండి అని అంటే 100 అవసరమనే కాదనే? అవసరమనే కదా, అవునా? ఇదిగో ఫలానా వస్తువు నాకు ఇవ్వచ్చు కదా అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? దాని అవసరం ఉందనే కదా. ఆ అవసరత ఉందని అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర లేదనేగా, అవునా కాదా?
నీ బండి ఇవ్వచ్చు కదా, నాకు అవసరం ఉంది. లేదా ఇదిగో మీ ఇంట్లో మిక్సీ మాది పాడైపోయింది, మీ మిక్సీ ఇవ్వచ్చు కదా, కాసేపు వాడుకొని ఇస్తాను. ఇదిగో నీ సెల్ ఇవ్వచ్చు కదా, ఫోన్ చేసుకొని ఇస్తాను అని. అంటే అర్థం ఏంటి? లేదనే కదా. ఇక్కడ మోషే గారు కూడా ప్రార్థన చేశాడు, ఏమని? మాకు జ్ఞాన హృదయమును కలుగజేయము అంటున్నాడు. అని అంటే దాని అర్థం ఏంటి? జ్ఞాన హృదయం ఉందనే లేదనే? అర్థమవుతుందా? అంటే జ్ఞాన హృదయం లేదట. ఆ జ్ఞాన హృదయాన్ని మాకు ఇవ్వయ్యా అని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోజైనా మీరు కానీ మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు కానీ, లేదా ఎప్పుడైనా ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ప్రార్థన చేశారండి, ఒక్కసారి ఆలోచించండి. అడుగుతారు ఏమని? వాళ్ళకి ఇచ్చావు, మాకు ఇవ్వా? వాళ్ళని వేసేయి, నన్ను బాధ పెడుతున్నాడు అని ఇలా మనం అడుగుతుంటాం. కానీ మనం అడగాల్సింది ఏంటో తెలుసా? జ్ఞాన హృదయాన్ని అడగాలి. అందుకే మీ అందరూ తెలుసు, ఒక వ్యక్తి, ఒక రాజు గారు, ఎవరు? సొలొమోను గారు. ఆయన ఏం చేశాడు? జ్ఞానమును అడిగాడు. అందుకే నీవు నీ శత్రువుల ప్రాణమునైనను ఆస్తినైనను అడగక జ్ఞానమును అడిగావు కాబట్టి నా జ్ఞానముతో పాటు దీన్ని కూడా నీకు ఇస్తున్నానని ఇచ్చాడు దేవుడు. అవునా? అంటే మనకు అడగక మునిపే అక్కర్లే ఏంటో తెలిసిన తండ్రికి నువ్వు అన్ని అడగవలసిన పని కూడా లేదు. అవునా? కానీ ఇక్కడ నువ్వు అడగాల్సినవి ఉన్నాయి. వాటిలో ఒకటేంటో తెలుసా? జ్ఞాన హృదయము. అంటే జ్ఞాన హృదయాన్ని ఇవ్వమంటున్నాడంటే ఆయనకి జ్ఞానం లేదనేగా? జ్ఞాన హృదయం లేదనేగా? మన హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మనకు కూడా ఒక హృదయం ఉంది కదా, మరి మనకంటూ జ్ఞానం ఉందా? జ్ఞాన హృదయం ఉందా? ఉంది. మన హృదయం కూడా ఎలా ఉంది? మన హృదయము ఉంది. మనకు కూడా ఎటువంటి హృదయం ఉందంటే, హృదయము ఘోరమైన వ్యాధి గలది. మన హృదయం, మన హృదయం ఏమో ఘోరమైన వ్యాధి గలది. పాట కూడా రాశారు ఒకటి, ఏమని? హృదయము కపటముతో నిండిన కపట కేంద్రం, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం అని పాట కూడా రాశారంటే దాన్ని ఎవరు కూడా నువ్వేంటి ఇలా రాసావని అని అనలేకపోయారంటే దాని అర్థం ఏంటి? మన హృదయం అదే నువ్వు ఒప్పుకున్నట్టేగా. కానీ మనకు రావాల్సిన హృదయం ఏంటి? జ్ఞాన హృదయం కావాలట. నెక్స్ట్ కింద మాట కొట్టదండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. బాగా ఉన్నది ఈ మాట. ఇది అర్థమైతేనే మరి శరీరాల గురించి జరుగుతున్న తర్కం అంటే మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఓకేనా? అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించాలి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి అన్న మీ వయసు ఎంత? 38 అంటే ఒకసారి చూడండి, ఎవరున్నారు పిల్లలు? ఇదిగో నా కొడుకు వయసు 15 సంవత్సరాలు, మరి మా కూతురు వయసు 17, 16, 15, 14, 12, 9, 8, లేదా నా వయసు 38, 40, 50, 60, 70 ఇలా చెప్తున్నాం అనుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? 30 50 కదా. అంటే నెంబర్ ప్రకారం చూసుకుంటే 50 అని అంటే తక్కువేగా. 50 ఎక్కువ, 100 ఎక్కువ? 100 ఎక్కువ. 100 కంటే 1000 ఎక్కువే కదా. 1000 కంటే ఇంకా 10,000 ఎక్కువే కదా. వీటిని ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడు మోషే గారు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమంటున్నాడు. పై మాట ఏమో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. మా ఆయుష్కాలం 80 సంవత్సరాలు, అదే అధిక బలం ఉంటే. మామూలుగా అయితే 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు కదా. అవునా కదా? కానీ ఒక మాట అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయమును కలుగజేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పమంటున్నాడు. అంటే ఏదో జరిగింది. అవునా కదా? ఎవరైనా సరే నీ వయసు అంతా అని అంటా కానీ పుట్టిన బిడ్డకైతే ఎన్ని రోజులు అవుతుంది అని అంటారు. నెల కూడా గడవకపోతే ఎన్ని రోజులు అయింది అంటాం. అవునా? అవునా కదా? ఇంకా నెల దాటింది అనుకోండి, ఎన్ని నెలలు మీ బిడ్డకి లేదా మీ పాపకి మీ బాబుకి అంటారు. అవునా? ఇంకొంచెం ఎదుగుతున్నాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు అని అంటాం కానీ నీకు ఎన్ని రోజులు అని అంటారా? ఎవరైనా ఇలా అంటారు కదా. కానీ ఇక్కడే మనం ఆలోచించాలి. మోషే గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే మన దినాలు మనం లెక్కగట్టడం నేర్చుకోవాలట. మనం అర్థమవుతుందా? మోషే గారట
ఆయన దినాలు లెక్కించడం తెలియదట, నేర్పమని దేవుడికి ప్రార్థన చేశాడు. మరి మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? ఎందుకంటే ఈ జ్ఞాపకార్థ కూడికలప్పుడు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, అది ఆయుష్కాలం అంతవరకు ఆగిపోయారు కానీ కింద మాటకు రాలా. మోషే గారు ఏమని ప్రార్థన చేశాడు? మాకు జ్ఞానోదయం కలిగినట్టుగా దయచేయము, ఇదిగో మా దినములు లెక్కించడానికి మాకు నేర్పు. మనం ఏమనుకుంటామంటే, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, పోతాడుగా, అయిపోయాడులే అని ఇలా మనం అనుకుంటాం. కానీ మొట్టమొదట మనం ఆలోచించుకోవాల్సింది ఎవరి గురించి తెలుసా? మన గురించి, మన దినాల గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, 38 సంవత్సరాలు అని అనగానే తక్కువ కనిపించింది కదా. ఈ 38 సంవత్సరాలని రోజుల్లోకి మార్చండి. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు కదా. మొత్తం 38 సంవత్సరాలు అంటే 13,870 రోజులు. అంటే 13,870 దినాలు వచ్చినాయి. 13,870 కదా. ఇంకొంతమంది చూద్దాం, ఒక 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వేసుకుంటే 18,250 రోజులు. 18,250 రోజులు. కొంతమంది 60 సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళకైతే 21,900 రోజులు. 21,900 రోజులు. అర్థమవుతుంది కదా. అంటే సంవత్సరాల లెక్క చూసుకుంటేనేమో కొంచెం నెంబర్ ఏమో తగ్గుతుంది, దాన్ని రోజుల్లోకి మార్చుకున్నాం అనుకోండి, పెరుగుతుందా లేదా? అంటే దినాల లెక్కలో చూసుకుంటే, అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి పిల్లలారా. మరి ఎన్ని రోజులు వచ్చింది? 13,000 చిల్లర కదా. మరి ఈ 13,000 దినాలలో నువ్వు దేవుని కొరకు బ్రతికిన దినాలు ఎన్ని? నీ కొరకు నువ్వు బ్రతికిన దినాలు ఎన్ని? ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే మోషే గారికి అర్థమైపోయి, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యండి దేవా, మా దినములు మాకు లెక్కించుటకు నాకు నేర్పండి. మనమేమో నేర్పిస్తాం, పిల్లలకి లెక్కలు నేర్పిస్తాం. ఎందుకంటే వడ్డీ లెక్కలు, ఎవరైనా నోట్లు ఇచ్చారనుకోండి, లెక్కలు చూడాలి కదా, వాటి కోసమని కొద్దిగా నేర్చుకోమని అంటుంటారు, అవునా? కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? లెక్క కట్టడం నేర్చుకోవాలి. ఏం లెక్క కట్టడం నేర్చుకోవాలంటే, మన దినాలు మనం లెక్కించుకోవడం నేర్చుకోవాలి. నిజంగా ఇన్ని సంవత్సరాల్లో దేవుడు నాకు ఇన్ని దినాలు ఆయుష్కాలాన్ని ఇస్తే, నేను దేవుని కొరకు బ్రతికిన దినాలు ఎన్ని? నా కొరకు నేను బ్రతికిన దినాలు ఎన్ని? నేను దేవుని కొరకు బ్రతికిన ఈ దినాల కాలంలో ఎంతకాలం అనేది దేవునికి ఉపయోగపడింది, ఎంత కాలం అనేది వ్యర్థమైపోయింది? ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా ప్రియులారా? ఒక్కసారి ఆలోచించుకోండి. అదే ఇక్కడ మోషే గారికి అర్థమైంది. ఎందుకంటే మోషే గారికి ఏదో అర్థమైంది, అర్థమై ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అదేంటో మనం చెప్పుకుందాం, అదే ఈ తర్కంలో భాగం. ఓకేనా? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఏమని ప్రార్థన చేశాడు? ఒక్కసారి మళ్ళా అక్కడ 12వ వచనంలోనే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమన్నాడు కదా. ఎందుకు ఆయనకి ఏమైనా జ్ఞానం లేదా అని ఒక్కసారి ఆయన గురించి ఏమని రాయబడిందో, ఏం జరిగిందో చరిత్రలోకి మనం వెళ్తే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 7వ కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం నుండి ఒక్కసారి చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆ కాలమందు, బాగానండి, ఆ కాలమందు అకాలమందు, బాగా నా మాటలు వినండి మీరు. ఆ కాలమందునుందా, అకాలమనుందా? అంటే ప్రతి ఒక్క పదాన్ని కూడా బాగా మనం క్షుణ్ణంగా చదవాలి. అవి కలిపి ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా, కలిపి చదువుకోవాలా, విడగొట్టి చదువుకోవాలని మనం బాగా తెలుసుకుండాలి. ఇక్కడ ఆని కాస్త రెండవ ఉంది కదా, అక్కడ మొదటగా చేసేసి కలిపి చదివానుకో ఏమైంది, అకాలం ముందు అవుతుంది. అవునా? అంటే ఎందుకంటే నేను చెప్తున్నానంటే, మీరు బైబిల్ని బాగా చదవాలి. చదివేటప్పుడు ప్రతి ఒక్క అక్షరాన్ని, పొల్లును కూడా వదిలిపెట్టకూడదు. దేవుడు వదిలిపెట్టలేదు కదా, అవునా? ప్రతి దానికి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మీరు పనులు చేసుకుంటారు కదా, ఇప్పుడు ప్లాస్టింగ్ ఏదైనా చేయాలనుకోండి, ప్లాస్టింగ్ చేసేటప్పుడు వెంటనే బద్ద ఉంది కదా అని, మాల్ ఉంది కదా అని వెంటనే ప్లాస్టింగ్ చేయరు. ఏం చేస్తారు? ముందు పాయలు వేసుకుంటారు. ఎందుకు పాయలు వేస్తారు? బద్దగా రావాలని. ఎందుకంటే పాయలు వేయకపోయినా సరే ప్లాస్టింగ్ చేయొచ్చు, కానీ చూడముచ్చటగా ఉండదు, అది అందంగా ఉండదు, అవునా? రేపు నువ్వు రంగులు వేసుకున్నావు అనుకో, ఎలా పడితే అలా కనిపించింది అది. అందుకే ఒక బద్దకి రావాలని చెప్పేసి ముందు సరిగ్గా ఎక్కడ విడగొట్టాలో
అక్కడికి విడగొట్టుకుంటావు. ఎందుకంటే బారు కూడా వేయరు. బద్ద ఒక 5 అడుగులు ఉందనుకోండి, ఒక 6 అడుగులు ఉందనుకోండి, 5.5 అడుగు 6 అడుగులు కరెక్ట్గా బద్దకి ఎంత అయితే సరిపోతుందో దాని మోయినంగా పాయలుగా విడగొడతారు కదా. అంటే ఎంత సక్రమంగా మనం చేసుకునే పనిని విడగొట్టుకుంటున్నాము. చూడండి, ఎక్కడ పనికి వెళ్తున్నాను అనుకోండి, ఇదిగో ఇదంతా నా వరుస, నా పని ఇది, ఇదిగో ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి నువ్వు చేసుకునిరా అని పనులు ఎలా అయితే విడగొట్టుకుంటున్నామో బైబిల్లో ఉన్న ప్రతి మాటను కూడా ఎక్కడ విడగొట్టాలో, ఎక్కడ కలిపి చదువుకోవాలో అని ప్రతిదీ మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఆ కాలమందు అన్నాడు కదా. ఏ కాలమందు అనేది తర్వాత నాకు గుర్తు చేయండి, చదవండి. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై ఉండట చూచి, దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, బాగా వినాలి, ఐగుప్తీయుల సకల విద్యలను, ఐగుప్తీయుల సకల విద్య, సకల అంటే మొత్తం అన్ని విద్యలు. ఎక్కడ విద్యలు? ఐగుప్తులో. ఐగుప్తు అంటే ఏదో తక్కువ అనుకునేరు. ఈరోజు పిరమిడ్లు అంటారే, ఇప్పటికీ ప్రపంచ వింతలలో ఒక వింత ఏంటి? పిరమిడ్ అనేది. అవునా? ఆ పిరమిడ్లు ఎక్కడైతే ప్రారంభంలో చేశారో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని విద్యలు ఆరితేరిన వాడట. ఎవరు? మోషే గారు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, చదవండి ఆ మాట. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలేందును, బాగా మాటలేందును కార్యములేందును ప్రవీణుడైండును. బాగా చూడండి, దేవుడు ఇలా రాయించాడు కదా. ఇక్కడ ఎవరెవరితో చెప్తున్నారు ఈ ప్రసంగం? ఎవరు? స్టెఫన్ గారు చెప్పిన ప్రసంగం కదా ఇది. స్టెఫన్ గారేనా? ఏమో కదా, ఏమోలే, సరే కాసేపు వదిలేయండి ఎవరు చెప్పారు, ఓకేనా? స్టెఫన్ గారు చెప్పిన ప్రసంగం 7వ అధ్యాయం అంటే, ఇప్పుడు ఆ స్టెఫన్ గారి ద్వారా ఆ రోజు వాళ్ళకి చరిత్రని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, మోషే ఐగుప్తులో ఉన్న సకల విద్యలందును, మాటల ఎందును, కార్యముల ఎందును ప్రవీణుడై ఉండను, నేర్పరై ఉన్నాడు అని ఉంది కదా. అవునా కదా? మాటలు ఎందు నేర్పరి, కార్యములు ఎందు ప్రవీణుడై ఉన్నాడు కదా. ఆయన ఏం చెప్పాడు దేవుడికి? మోషే గారు దేవుడికి ఏం చెప్పాడు? నేను నత్తివాడిని అని ఆయన అన్నాడు. దేవుడు ఏమని చెప్పించాడు ఇక్కడ? మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడై ఉన్నాడు. అంటే చూడండి, మనకి ఏదైనా పని నచ్చలేదనుకోండి, అది చేయబుద్ధి కాకపోతే ఎక్కడ లేని కారణాలు కూడా తీసుకొస్తాం మనమే. అవునా? మనకు నచ్చకపోతే చూడండి, మీరు కూడా చాలాసార్లు చెప్పుంటారు, అది బాగాలేదు, ఇది బాగాలేదులే, అది కాదులే, ఇది కాదులే అని ఇలా మనం చెప్తూ ఉంటాం. ఎందుకని? మనకు నచ్చలేదు కాబట్టి. నచ్చితే నిజంగా మనకు కానీ ఏదైనా నచ్చింది అనుకోండి, అసలు మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా, నడవలేని స్థితిలో మనం ఉన్నా సరే, నిజంగా ఎక్కడికి నేను ఖచ్చితంగా వెళ్ళి రావాలరా మనోళ్ళు, మా వాళ్ళు. అవునా? నిజంగా నేను ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది కానీ నేను చేయకపోతే ఎంత బ్రతికి ఏంటి అని మాట్లాడుతున్నా. అంటే మనకు నచ్చితే ఎలా ఉంటుంది అని చూడండి. ఎవరో మనం చూసుకో అన్నట్టుగా మాట్లాడాడు అక్కడ. అవునా? నువ్వు వెళ్ళాలి నా నిమిత్తం, నేను నిన్ను ఏర్పరచుకుంటే, నా సేవకుడు నువ్వైతే, నువ్వు వెళ్ళవలసిన వాడవైతే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా అక్కడ సంభాషణ జరుగుతుంటది. ఓకేనా? ఆయన ఏమో నేను నత్తివాడిని కదా అని ఆయన అంటే, దేవుడు ఏమని ఇక్కడ ప్రసంగం చేపించాడు? మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడు. ఇప్పుడు ఆగాలి ఇక్కడ మనం కొంచెం. ఇందాక ఆయన ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? మాకు జ్ఞానోదయం కలగజేయమన్నాడా? మరి జ్ఞానం లేదు దీనికి. ఇప్పుడు చెప్పాలి మళ్ళా. నా ప్రశ్నలు మీ సమాధానాలు. అక్కడ ఏమని ప్రార్థన చేశాడు మోషే గారు? మాకు జ్ఞాన హృదయం కలుగజేయమని మోషే గారు ప్రార్థన చేశాడు. ఈయనకేమన్నా ఈ లోక జ్ఞానం గురించి ఆలోచించుకుంటే జ్ఞానం ఏమైనా తక్కువగా ఉన్నాడు అని అంటే కాదుగా. అందుకే దేవుడు స్టెఫన్ గారి ద్వారా చెప్పించిన ప్రసంగం ఇది. అవునా? ఏదో మనలాగా గంట కాదు, కొన్ని గంటల ప్రసంగం ఇది. ఓకేనా? ఏమని అక్కడ మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడై ఉండెను. ఏంటి? మాటల్లో నేర్పరి, ప్రవీణుడిగా ఉన్నాడు. కార్యాల్లో మరి ఐగుప్తులో ఉన్న సకల విద్యలన్నింటినీ కూడా, మరి ఈ రోజు ప్రపంచ విద్యల్లో ఒక ఎంతో అయినా ఆ ప్రాంతంలో ఉన్న సకల విద్యలన్నింటినీ కూడా అభ్యసించిన ఇంత జ్ఞానం ఉంటే
జ్ఞానం లేదంటున్నాడు ఏంటి? ఆలోచించాలి ప్రియులారు ఒకసారి. ఎందుకంటే మనం ఇప్పుడు పైన ఉండకూడదు. మనం అంటే మోషే గారికి మొత్తం మీద ఏదో అర్థమైంది. ఇన్ని విద్యలు చదివినా సరే, ఐగుప్తులో ఉన్న సకల విద్యలను చదివినా సరే, మాకు జ్ఞాన హృదయాన్ని కలగజేయమని ఆయన ప్రార్థన చేశాడనంటే మోషే గారికి ఏదో అర్థమైంది. ఏదో జరిగింది మోషే గారి జీవితంలో. ఏదో జరగకపోతే మనం కూడా అంటాం కదా అప్పుడప్పుడు, ఏదో జరగకపోతే నువ్వెందుకు ఇలా ఉంటావు, ఎవరో నిన్నేం అనకపోతే నువ్వెందుకు ఇలా బాధపడుతుంటావు, అవునా అంటుంటాం కదా కొన్నిసార్లు. మనం కూడా ఖచ్చితంగా ఏదో జరిగింది, ఏదో జరగకపోతే నువ్వు అసలు ఎప్పుడు ఇలా ఉండవు, ఎప్పుడు ఇలా ఉండని నీవు ఇలా ఉంటున్నావంటే ఏదో కారణం ఉంది అంటుంటాం కదా. మరి ఇదిగో ఇన్ని చదువుకున్న ఆయన, ఐగుప్తులో సకల విద్యల్లో ప్రావీణ్యుడైన ఆయన, మరి ఇన్ని విద్యలను అభ్యసించిన ఆయన ఏదో జరగకపోతే ఎందుకు అలా ప్రార్థన చేయాలి? మనం ఏమనుకుంటే ఈ లోకంలో చూడండి, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారు అనుకోండి, నిజంగా నీ అంతటోడు లేడురా, లేదా నీ అంతటోడు లేడమ్మా మన ఊరిలో, నిజంగా నిన్ను చూస్తే నిజంగా నాకు మన ఊరికి గర్వకారణం అని మనం అనుకుంటాం కదా. కానీ ఐగుప్తులో ఉన్న సకల విద్యలను అభ్యసించిన ఆయన ఏమంటున్నాడు? జ్ఞానం లేదు తండ్రి నాకు అంటున్నాడు. అది అప్పుడప్పుడు చూడండి, ఈ లోకంలో కూడా అన్నీ నాకు అణిగి మణిగి ఉంటుంది అంటుంటారు, అవునా? ఇప్పుడు చూడండి, ఏదో జరిగింది మొత్తం మీద మోషే గారి జీవితంలో. ఆయనకి ఏదో అర్థం అయ్యింది, ఏదో మొత్తం మీద తన జీవితంలో ఏదో జరిగింది కాబట్టి అలా ప్రార్థన చేస్తున్నాడు, అవునా? అందుకే ఆయన చూడండి, ఆయన ఎత్తుకున్న మాటలు కూడా ఆవిష్కారం గురించి ఎత్తుకున్నాడు. మా దినములో లెక్కించడానికి మాకు నేర్పమంటున్నాడు. ఏం జరిగిందో ఒక్కసారి మనం త్వరగా నేను రిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇక్కడికి మళ్ళీ వద్దాం. నిర్గమాకాండం. ఆయన జీవితంలో మీకు జరిగింది మీకు కొంతవరకు తెలుసు మీకు, ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో కొన్ని పరిస్థితులు తెలుసు. ఆయనకు ఒక్కసారి మళ్ళా చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. లేవి వంశస్థుడు ఇక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనిను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండడం చూచి 3 నెలలు వానిని దాచెను. చూడండి, ఇక్కడ ఈ సందర్భం మీకు తెలుసు కదా. ఏమంటే ఎవరైనా చూడండి, బిడ్డ పుట్టగానే ఎవరైనా ఏ తల్లిని దాచుకోవాలని వస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొంచెం ఎండలు కాబట్టి బయటికి రాకూడదని ఏదో పుట్టిన బిడ్డకి ఎవరైనా ప్రయాణాలు చేసి వస్తారు కాబట్టి కొంచెం కాలు కడుక్కొని ఇస్తే బాగుంటుందని ఇలా ఆలోచించి ఎవరిని రానియకుండా ఉండాలని అనుకుంటాం మనం సహజంగా. కానీ తనకు పుట్టిన బిడ్డని 3 నెలలు దాచిందనంటే నిజంగా ఆ తల్లి ఎంత కష్టపడి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. 3 నెలలు మీ బిడ్డలు దాచిపెట్టండి పుట్టిన తర్వాత ఒక్కసారి. అంటే మీరు ఆల్రెడీ కనున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు కనేవాళ్ళు ఉంటారు కదా, రెడీగా ఉంటారు కొంతమంది డెలివరీ అవడానికి. వాళ్ళని 3 నెలలమ్మా నీ బిడ్డను దాచిపెట్టి మోషే గారిని దాచిపెట్టారు కదా, అలాగే నీ బిడ్డను ఒకసారి దాచి చూసి ఆ బాధ ఏంటో నువ్వు తెలుసుకోవాలని చెప్పండి. దాస్తారా? రాయలేరు కదా. 3 నెలలు దాచిందనంటే ఇంకొక విషయం కూడా మనం అక్కడ ఆలోచించాలి. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది అన్న విషయం ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసి ఉండదా? తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఇదిగో ఈ కాలానికి ఇదిగో నీవు కనుండాలని కూడా తెలిసి ఉండాలి, అవునా? 3 నెలలు దాచిందనంటే ఏమో పుట్టిన బిడ్డ ఎప్పుడు ఏడుస్తాడో, ఎప్పుడు నిద్ర లేగుస్తాడో, ఎప్పుడు అది అంటాడు ఇది అంటాడో ఏమి తెలియదు కదా మనకి. ఆహారం వచ్చినప్పుడు ఏడుస్తాడు, ఏదైనా మోషన్ అవుతుంది అనుకోండి అప్పుడు కూడా ఏడుస్తాడుగా, అవునా? అంటే ఈ 3 నెలల్లో నిజంగా ఏ సమయంలో ఏది అవసరమో అన్నప్పుడల్లా బిడ్డ ఏడుస్తాడా ఏడవడా? ఏడుస్తాడు. అయినా సరే అంత కష్టం కూడా మరి భరించింది చూడండి. మరి నిద్రపోయిందో లేదో మరి తన బిడ్డ కోసం 3 నెలలు దాచిపెట్టడానికి ఎంత కష్టపడి ఉండేది ఒక్కసారి ఆలోచించండి, అవునా? 3 నెలలు బిడ్డను దాచడం అనేది సామాన్యమైన విషయం కాదు, అవునా? చూడండి, అప్పుడప్పుడు బిడ్డ ఏడిస్తేనే ఎందుకు పిల్లలు కూడా పట్టించుకోరు, తల్లి ఉండదని కలింది కానీ అని పక్కన పెద్దవాళ్ళు అనుకోండి ఇంట్లో తెగ వాళ్ళని తిట్టుకుంటా ఉంటారు.
ఎందుకంటే వాళ్ళకి పిల్లల మీద బాగా ప్రేమ పెరిగిపోయి నిజంగా మనోడిని నా మనవరా లేదా నా ముని మనోడిని లేదా నా ముది మనవరాల్ని వీళ్ళు ఏడిపిస్తుంది. బిడ్డ పుట్టాడు కానీ సరిగ్గా పాలు కూడా ఇవ్వదు, సరిగ్గా పట్టించుకోలేని వాళ్ళ బాధ వాళ్ళది. అవునా? ఎందుకని ఆ ఏడుపు అనేది వినిపిస్తుంది కదా. మరి 3 నెలలు మోషే గారిని దాచిపెట్టిందని అంటే ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నెక్స్ట్ చదవండి. ఆ కష్టాన్ని మనం గుర్తించాలి. తర్వాత దాచలేకపోయింది. అసలు ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? చదవండి. మొదటి అధ్యాయం 15 వచనం. మొదటి అధ్యాయము 15 వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిదిరి, ఈ పనిని ఎలా చేసిదిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చురుకు చాలా మంది చూడండి. ఇదిగో మా వాడేమో నిజంగా సరిగ్గా ఉండనే ఉండడు, చాలా యాక్టివ్ ఉంటాడు అని ఇలా మాట్లాడుతుంటారే. ఇక్కడ హెబ్రీ స్త్రీలట చురుకుగా ఉన్నారట. ఆ చురుకుదనం ప్రతి ఒక్క స్త్రీలో ఉండాలి. కొంతమంది చూడండి నీరసంగా, ఎప్పుడు చూడండి ఏ రోజు చూసినా సరే నీరసంగా ఉంటుంటారు, ఏదో నా కర్మ అన్నట్టుగా. అలా ఉండకూడదు, ఎప్పుడు యాక్టివ్గా చురుగ్గా ఉండాలి. చూడండి ఇక్కడ హెబ్రీ స్త్రీలు చూడండి చురుగ్గా ఉన్నారట. వాళ్ళు ఎందుకు మరి ఐగుప్తు రాజు మగపిల్లలందరినీ కూడా చంపమన్నా సరే వీళ్ళు ఎందుకు చంపలేదు? దేవునికి భయపడ్డారు. మరి ఏ రోజైనా ఏ స్త్రీ అయినా సరే లేదా ఏ పురుషుడైనా దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారండి. ఒక్కసారి చెప్పలేదు, నేనున్నానండి, దేవునికి భయపడి నా నోరు పెట్టుకుంటున్నాను, నా ప్రవర్తన అందరినీ కూడా నేను కాపాడుకుంటున్నాను, నా ప్రవర్తన అందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, దేవునికి భయపడి అన్నవాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి, ఒక్కసారి చూద్దాం. చూడండి, వాళ్ళు దేవునికి భయపడి చంపలేదట. ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారులే, దేవుడు చంపమన్నారని వాళ్ళని కూడా చంపుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదేంటో మరి, అలా ఉండకూడదు ప్రియులారా ఎప్పుడు కూడా మనం. ఇక మన విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఐగుప్తు రాజు మగపిల్లలందరినీ కూడా చంపమన్నాడు. అవునా? ఎప్పుడు ఏ కాలంలో? ఇప్పుడు రండి ఈ సందర్భాన్ని ఇది జ్ఞాపకం చేసుకొని అపోస్తుల కార్యము 7వ అధ్యాయము ఇందాక ఎక్కడ చదివి 20 వచ్చినాం కదా, ఆ కాలం ముందు అని ఉంది కదా. ఆ కాలం ముందంటే ఆ కాలం ముందంటే ఏ కాలం? మోషే గారు పుట్టిన ఆ కాలంలో ఏం జరిగిందనంటే మగపిల్లలందరినీ కూడా చంపేయండి అని ఐగుప్తు రాజు ఒక శాసనం చేశాడు. ఆ కాలం ముందు, అది ఆ కాలం ముందంటే ఈ కాలం. ఏ కాలం? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ కాలం ముందు అంటే ఏ కాలం? ఐగుప్తు రాజు మగపిల్లలందరినీ చంపేయమన్న కాలం. ఐగుప్తులో ఉన్న హెబ్రీయులకు సంబంధించిన మగపిల్లల్ని చంపేయండి అన్న ఆ కాలము, అది ఆ కాలం ముందు అని అంటే ఇది. ఓకేనా? ఇప్పుడు చదవండి అన్నమాట అపోస్తుల కార్యములు. ప్రతి ఒక్క రిఫరెన్స్ కానీ ప్రతి ఒక్క మాట కూడా మీరు మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మర్చిపోయారా? ఏదో సోది చెప్పాడు, బాగా చెప్పాడు అన్నట్టుగా ఉంటది. ఓకేనా? 20 వచ్చిన చదవండి. 20 వచ్చిన. ఆ కాలమందు మోషే పుట్టిను, అతడు దివ్య సుందరుడై ఉండి తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారుడుగా పెంచుకొనిను. ఇక్కడ ఒక మాట, పై మాట కూడా చదవండి. 17 వచనంలో, అయితే దేవుడు అబ్రహాములకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తొదకు ఏసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించును. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి. చూడండి ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే, ఆ ఐగుప్తు రాజు ఎందుకు చంపాలనుకున్నాడంటే, ఇశ్రాయేలు జనాంగమేమో పెరిగిపోతుంది, మా జనాంగమేమో పెరగడం లేదు, వీళ్ళు గాని ఈ జనాంగం గాని విస్తరించిందా ఇక మనకి గల్లంత అయిపోతుంది, తిరుగుబాటు జరిగిపోతుంది మన పరిస్థితి అని కపట ఆలోచన చేసేసి, ఇదిగో మగపిల్లలు అందరినీ కూడా చంపేసామనుకో, ఇక వీళ్ళు స్త్రీలుంటే మన పెద్ద నష్టం లేదు, పిల్లలకి అనలేరు కదా,
మగపిల్లలే లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక కపటమైన ఆలోచన చేశాడు. ఓకేనా? కపటమైన ఆలోచన చేసేసి ఇక మగపిల్లలే లేకుండా చేయాలి అని ఆలోచించాడు. ఓకేనా? ఆ కాలంలో పుట్టాడు మోషే గారు. ఓకేనా? ఒక్కసారి ఆలోచించాలి పిల్లలారా. ఇంతవరకు మనం వింటే ఎలా ఉంటుందని అంటే, ఇంత మోషే గారు పుట్టిన కాలానికి ఐగుప్తు రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. ఆ వచ్చేసరికి మగపిల్లందరిని చంపాలనుకున్నాడట. ఈ కథ భలే ఉందలే అనిపిస్తుంది. అంటే ఇలా ఉంటే ఇలా కానీ మీరు విన్నారనుకోండి, కథలానే ఉంటుంది. కథ కాదు, జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది. ఓకేనా? ఇది ఇంతవరకు ఉంటే కథలాగా ఉంటుంది, కానీ ఏం జరిగిందో నేను చెప్తా. ఎందుకంటే మోషే గారికి ఏదో అర్థమైంది కాబట్టి అలా ప్రార్థన చేశాడు. మా దినములు మా ఆయుష్కాలం, మాకు ఆయుష్కాలం గురించి ఆయన ప్రార్థించి మా దినంలో లెక్కించడానికి మాకు నేర్పమని ఆయన ప్రార్థన చేశాడనంటే ఏదో అర్థమైంది. ఇది కొంచెం మరి ఆయన జీవితం గురించి మనం ఆలోచిస్తుంటే, ఆయన పుట్టిన కాలానికి ఎందుకు చంపాలి మగపిల్లని? అంతకు ముందు కూడా ఉన్నారుగా. లేదా ఆయన పుట్టిన తర్వాత అయినా చంపమని చెప్పొచ్చు కదా, కొంచెం ఎదిగిన తర్వాత. అలా కాకుండా ఖచ్చితంగా ఆయన పుట్టే కాలానికే చంపించాలని అనుకున్నాడు అని అంటే ఏదో జరిగింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఎవరైతే చంపాలనుకున్నారో ఎవరి దగ్గర పెంచాడు దేవుడు? ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే పెంచేటట్లుగా దేవుడు చేశాడు. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఎవరైతే చంపాలని అనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే పెంచేటట్టుగా దేవుడు చేశాడు కదా. చూడండి, అప్పుడప్పుడు ఇక్కడ చూడండి. తర్వాత ఎవరు పాలు ఇచ్చారు మోషే గారికి? ఎవరు ఇచ్చారమ్మ? వాళ్ళ తల్లే పాలు ఇచ్చింది కదా. అవునా కదా? చూడండి, ఎవరైనా మీ బిడ్డలు ఉన్నారనుకోండి, మీ బిడ్డలకు మీరే పాలిస్తుంటే ఎవరైనా జీతం ఇస్తారా? ఎవరు కదా. మనం అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని బట్టి ఆయాలు ఉన్నారనుకోండి, లేదా అంగన్వాడీ టీచర్లు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం పిల్లల్ని పంపిస్తుంటే గవర్నమెంట్ జీతం ఇచ్చి పెంచుతున్నారు, కొంచెం కాస్త కూస్తా. అవునా? లేదా స్కూల్కి. అవునా? కానీ ఇక్కడ చూడండి, ఒక గొప్ప విషయం. ఎవరైతే చంపాలని అనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే పెంచాడు దేవుడు మోషే గారిని. పైపెచ్చి ఇంకోటి ఏంటి విషయం ఇక్కడ? అప్పుడప్పుడు చూడండి, నీకు ఇదేనా శిక్ష అన్నట్టుగా తన తల్లి పాలే తాగుతున్నాడు, తల్లికి జీతం. ఎక్కడైనా ఉంటుంది ఇక్కడ? తన తల్లి పెంచుకుంటే తన బిడ్డనే జీతం తీసుకునే విషయం ఎక్కడైనా జరుగుతుందో చరిత్రలో? కానీ ఇక్కడ జరిగిందని అంటే చూసారా, దేవుడు ఎలా పెంచుతున్నాడో మోషే గారిని అర్థం అవ్వాలి మనకి. ఓకేనా? ఇకపోతే ఆ తర్వాత ఏం జరిగింది? ఎక్కడ పెరిగాడు? ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చదవండి. ఇందాక చదువుకున్న మాట ఇప్పుడు బాగా చాలా జాగ్రత్తగా వినాలి. మోషే 20 వచనంలో 22 చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను, మరి 21 కూడా చదవండి. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనిను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలేందును కార్యములేందును ప్రవీణుడైనను. ఇప్పుడు ఆయన చదువుకున్నాడని విన్నాం కదా. ఎంతకాలం వరకు చదువుకున్నాడో ఆయనకి నేర్పు రావడానికి, ప్రవీణుడై ఉండటానికి ఎంతకాలం పట్టిందో 23 చదవండి. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు, చూడండి, 40 సంవత్సరాలు నిండటానికి వచ్చినప్పుడు బుద్ధి పుట్టిందట. అంటే ఆ ఫరో కోటలో 40 సంవత్సరాల దాకా చదువుకున్నాడు ఆయన. చూడండి, 40 సంవత్సరాలు చదువుకోవటమే గాని ఇతర కార్యక్రమాలే గాని మొత్తం మీద ఈ మాటకి లేదా ఈ సందర్భానికి బట్టి మొత్తం మీద 40 సంవత్సరాలు గడిచింది. ఓకేనా? ఆ 40 సంవత్సరాల తర్వాత ఆయన ఒక బుద్ధి పుట్టింది. ఏమని? నేను నా సహోదరులను చూడాలి. అంటే ఆయనకు అర్థమైపోయింది, నేను వీళ్ళ సహోదరుని కాదు, నాకు సహోదరులు ఉన్నారు, నా సహోదరులు నేను చూడాలన్న ఒక ఆలోచన ఆయనలో పడింది. అందుకని ఏం జరిగిందో చూడండి, త్వరగా జాగ్రత్తగా నేను చదువుతాను, బాగా వినండి. 24లో అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుగా అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. ఇక్కడ ఏం జరుగుతుంది? తన సహోదరుని చూడాలని వెళ్ళాడు, బాగుంది. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడు. హెబ్రీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఐగుప్తుడు అంటే ఈ ఫరో రాజుకు సంబంధించిన వాళ్ళు ఐగుప్తులు అంటే. ఓకేనా? ఈ ఫరో రాజుకు సంబంధించిన ఒకళ్ళు, మరి మోషే గారు అంటే హెబ్రీలకు సంబంధించిన ఒకళ్ళు, అతను ఒకడు ఇతను ఒకడు, ఇద్దరు గొడవ పడుతున్నారు.
గొడవ పడుతుంటే మరి తన సహోదరునికి అన్యాయం జరిగితే చూశాడని విన్నారు కదా ఇక్కడ. అంటే మోషే గారి తరపున అంటే హెబ్రీయులకి అన్యాయం జరుగుతుంది చూస్తే ఏం జరిగింది ఇక్కడ, ఈ గొడవలో ఏం చేయాలి మామూలుగా, ఎందుకు మీరు గొడవ ఆడుకుంటున్నారు, నా సహోదరుడు నువ్వు అన్యాయం చేస్తావేంటే ఇలా మాట్లాడాలి, మామూలుగా జరగాల్సింది. కానీ ఏం చేశాడు ఈయన, చంపాడు. ఎవరిని చంపాడు, ఐగుప్తుడిని చంపాడు. ఓకేనా, బాగా ఉండాలి. మీకు ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను, నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు అని విన్నాం కదా. ఇంకొక మాట ఏంటి, మోషే గారి గురించి దేవుడు చెప్పిన మాట, భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడా. ఇప్పుడు చెప్పండి, సాత్వికుడు చంపేస్తాడా? మరి దేవుడేమో మరి మిక్కిలి సాత్వికుడు అన్నాడు అందరిలో. అంటే ప్రతి మాటని వెంటనే తీసుకోకూడదు అని అర్థం, అవునా? అందుకే బాగా ప్రతి మాటని మనం ఆలోచించాలని చెప్పేది నేను. అందుకే దేవుడేమో బాగుంది, మాట బాగుంది, మనకు కూడా నమ్మటానికి దేవుడు చెప్పిన మాటే, కానీ ఇది కూడా దేవుడు రాయించిన మాటేగా. మోషే గారు భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అయితే ఇక్కడ ఎందుకు చంపాడు అంటే అప్పటికి ఇంకా కాల, సాత్వికుడు కాలేదు అప్పటికి. ఓకేనా, కిందకి చదువు. తర్వాత ఏం జరిగింది, ఎందుకు అసలు ఆయన ఎందుకు చంపాడో తెలుసా? ఆయనలో ఇంకొక ఆలోచన ఉంది. ఆయన ఏమని వెళ్ళాడు, 40 సంవత్సరాల నిండా వచ్చినప్పుడు నా సహోదరం చూడాలని బుద్ధి పుట్టి కదా వెళ్ళింది. ఆ బుద్ధి పుట్టింది కదా, ఏంటి ఆయనకున్న బుద్ధి ఏంటంటే చూడండి, చెప్తున్నాడు ఇక్కడ 25, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అంటే ఎందుకు చంపాడో తెలుసా? ఐగుప్తుడి మీద పగ కాదు, ఇదిగో నేను ఇతను కానీ చంపాను అనుకోండి, ఇదిగో ఈ కార్యం ద్వారా అయినా సరే, ఎందుకంటే కార్యములు ఎందును కూడా ప్రవీణుడై ఉన్నాడని చదువుకున్నాం కదా, ఈ కార్యమునందైనా సరే తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? ఇదిగో నేనే, ఇదిగో వీళ్ళ రక్షకుడని తెలుసుకుంటారు అని చంపాడట. వాళ్ళ మీద ఇది కాదు. ఓకేనా, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి, అయ్యలారా మీరు సహోదరులు, ఇప్పుడు ఎవరు గొడవ ఆడుకుంటారంటే సహోదరులు, వాళ్ళు ఎవరు, హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు. ఓకేనా, వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటే ఇప్పుడు చూడండి, ఇందాకేమో చంపాడు కదా, ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయమును చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచు చూసాను. ఎప్పుడైనా మీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏ సహోదరుల మధ్య వాదాడుకోకూడదు. బాగా ఉండాలి. మీరు సహోదరులు, చెప్తున్నాడు కదా మోషే గారు, మీరు సహోదరులు, మీకు వాదం ఉండకూడదు. సహోదరులు ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోకూడదు. బైబిల్లో అబ్రహాం గారు కూడా చెప్తాడు పెద్దవాడిగా, మనము బంధువులము కనుక అని ఉంటాడు, మనలో కలహాలు ఉండకూడదు అని చెప్తాడు లోతు గారితో. అవునా, బంధువుల మధ్య కలహాలు ఉండకూడదు. మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచూచును. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడు ఎవడు? చూడండి, ఆయన చంపిందేమో ఇదిగో నన్ను రక్షకుడిగా వీళ్ళు గుర్తించాలని ఆయన చంపాడు. కానీ ఆ కార్యం వాళ్ళకి తెలిసిపోయి ఏమని వాళ్ళు అంటున్నారు మోషే గారితో, ఇదిగో ఒకరిని చంపిన వాడు మా మీద అధికారం అయ్యాడా, మా మీద తీర్పు అయ్యాడా అని మోషే గారితో మాట్లాడుతున్నారు. అది చూడండి, మా మీద ఇదిగో అతను చంపాడు కదా, హత్య చేశాడు కదా, అది చంపేయడమే కాకుండా ఇక అప్పుడప్పుడు మాట్లాడుతున్నానండి, ముందు నువ్వు చూసుకో మాకు చెప్పని వచ్చాడులేండి అని ఇలా మాట్లాడుతుంటామే. ఇక్కడ మోషే గారి పరిస్థితి ఏమంటున్నారు వాళ్ళు చూడండి, నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను నువ్వు చంపదలిసి ఉన్నావా? చూడండి ఏం మాట మాట్లాడారు చూడండి. ఆయన ఏమో మీరు సహోదరులే కదా, మీరు గొడవ ఆడుకోవద్దు కదా, మీరు ఒకరికొకరు ఎందుకు అన్యాయం చేసుకుంటారు, మీరు బాగుండాలి కదా, ఇదిగో ఇదిగో దేవుడు మిమ్మల్ని పంపిన రక్షకుడు కదా నేను అని ఈ విధంగా ఆయన ఆ కార్యం చేస్తే వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు, నేను చంపాడు, మళ్ళీ మా మీద అధికారి, మళ్ళీ తీర్పురి చంపి మళ్ళీ మమ్మల్ని చంపదలుచుకున్నావా అని వీళ్ళు అడిగా. ఇక్కడ ఒక అతను అడిగితే ఏమని మోషే గారు ఆలోచించాడో చూడండి.
మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశేయుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట, ఈ టైం బాగా గుర్తుపెట్టు, 40 ఏండ్లైన పిమ్మట అంటే ఐగుప్తు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. మిద్యాను ప్రాంతానికి ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు కదా, అక్కడ ఎంతకాలం ఉన్నాడట? ఇక్కడే ఉంది కదా, 40 ఏండ్లైన పిమ్మట. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ 40 ఈ 40 మొత్తం ఎంత? 80 సంవత్సరాలు. బాగా వినాలి మీరు, 80 సంవత్సరాలు. ఓకేనా, 80 సంవత్సరాలకి మోషే గారికి విషయం అర్థమైపోయింది. ఎందుకని ఇక్కడ చదవను అన్నమాట కూడా. 40 ఏండ్లైన పిమ్మట ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడిన కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థలను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చినాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతునని అతనితో చెప్పాను. అధికారినిగాను తీర్పులుగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. అప్పుడు నిషేధించబడిన రాయి మూలక తలరాయి అయింది అవుతుందని అంటామే. ఇక్కడ మోషే గారిని కూడా వాళ్ళు నిరాకరించారు. ఇక్కడ దేవదూత ఎప్పుడు వచ్చింది? 40 సంవత్సరాల తర్వాత కదా. అంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, ఇక్కడ మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం మీద ఆయన ఉన్న కాలం ఎంత? 80 సంవత్సరాలు. అప్పుడు దేవదూత కనబడి, ఇదిగో నిన్ను నేను పుట్టించుకుంది ఎందుకో తెలుసా మోషే? ఐగుప్తులో నా ప్రజలు దురావస్థలో ఉన్నారయ్యా, వాళ్ళని విడిపించుకోవడానికి కదా నేను నీకు జన్మించింది. నువ్వేంటి ఇలా ఉన్నావు? అర్థమవుతుందా? ఐగుప్తులో నుంచి మిద్యానవనానికి వెళ్ళిపోయి ఏం చేశాడు ఆయన? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. నిజంగా చెప్పండి, మోషే గారు గొర్రెలు కాసుకోవడానికి ఆయన పుట్టింది కాదు కదా. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇశ్రాయేలుని పాలు తేనెలు ప్రవహించి నడిపించే ఆ కనాను ప్రాంతానికి నడిపించడానికి కదా మోషే గారి జన్మ కారణం. అవునా? మరి ఈ కారణం చేత పుట్టితే గొర్రెలు కాసుకుంటూ కూర్చున్నాడు మిద్యానవనంలో. చూడండి ఏం జరిగిందో. అప్పుడు దేవదూత ద్వారా దేవుడు కనబడితే, ఓకేనా, దేవుడు మోషే గారికి తెలియజేసాడు, ఇదిగో ఎందుకది నేను పుట్టిందంటే ఇక అర్థమైపోయింది మోషే గారికి. ఆయన అప్పటికి ఆయన ఆయుష్కాలం ఎంత? 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆ మాట గుర్తు రావాలి మీకు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖం. అంటే ఆయన ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాడు? ఆయాసం దుఃఖం ఆ సమయంలో మోషే గారికి. అయినా సరే ఈ లోకంలో చూడండి, ప్రభుత్వం 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఇక నువ్వు పని చేయలేవు, ఇంట్లో కూర్చో, పింఛన్ తీసుకో చాలు, మీ సేవలు మాకు అవసరం లేదని రిటైర్మెంట్ తీసుకోమంటారు ఈ లోకంలో అయితే. అవునా? కానీ దేవుడు చూసారా, 80 ఏళ్ళైనా సరే లేదా నువ్వు బ్రతికున్నంత వరకు కూడా నీకు దేవుడు పనిని నియమించాడు. మోషే గారికి అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయిందో తెలుసా? 80 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. ఇప్పుడు మోషే గారు మొత్తం మీద 80 సంవత్సరాలు అప్పుడు కదా ఆ ప్రార్థన 29 అంటే 30,000 దినాలు వచ్చినాయి లెక్క కట్టడం సుమారుగా. ఓకేనా? 30,000 రోజులకి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయము కలుగజేయమయ్యా. ఇదిగో మరి ఇన్ని దినాలలో అప్పటికి ఎంత ఆయుష్కాలం అర్థమైపోయింది మోషే గారిది? 80 సంవత్సరాల జీవితం. అంటే 30,000 రోజులు వ్యర్థంగా చేసుకున్నాడు ఆయన తన జీవిత కాలంలో. 30,000 రోజుల్ని వ్యర్థంగా చేసుకున్నాను దేవా, కనుక మా దినాలు నేర్పించడం లెక్కించడం మాకు నేర్పయ్యా. ఆయన చేసిన ప్రార్థన అది అంతుంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఆలోచించాలి, ఇదేదో కథలాగా ఉంటది కానీ అక్కడ అసలు జరిగింది ఇంకా నేను చెప్పాలా ఏం జరిగిందో. అవునా? అసలు ఏం జరిగిందో చెప్పాల. మోషే గారి ప్రార్థన అసలు ఏం
మరి ఆయన ఆ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి ఇంకా పూర్తిగా అక్కడ రాలేదు. మనం ఏంటంటే ఇదంతా మనం చదువుతూ ఉంటే ఒక కథలాగా ఉంటుంది, కానీ నిజంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మన పాఠం పేరు ఏం పేరు? మోషే శరీరాన్ని కూర్చిన తర్కం. అవునా? ఇప్పుడు రండి, అసలు ఏంటో అసలు మనం ఏ టైంలో అయినా సరే బైబిల్లో లేనిది మనం మాట్లాడకూడదు. ఓకేనా? చూడండి, మన పాఠం బైబిల్ ఎక్కడ ఉందో బైబిల్ అని మనం చూసుకుంటే యూదా గారు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు. బాగా మన పాఠం పేరు ఏం పేరు? మోషే శరీరాన్ని గూర్చిన తర్కం. ఉందా లేదా బైబిల్లో? ఆలోచించాలా లేదా? మనం ఆలోచిద్దాం ఇప్పుడు. ఓకేనా? బాగా వినాలి. అయిపోయింది, చాలా వరకు అయిపోయింది పాఠం, కొంచెం ఆ వివరణ ఉంది. ఓకేనా? బాగా శ్రద్ధగా వినండి, అయిపోవచ్చింది. ఇక్కడ ఏంటి? ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక. ప్రభువు నిన్ను గద్దించును గాక. దేని విషయంలో? మోషే యొక్క శరీరం విషయంలో. అప్పుడప్పుడు పిల్లలతోటి ఇదిగో మా నాన్న మా అమ్మ అని మనం అన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మ మా నాన్న. ఇంకొక మాట, కొంతమంది కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? మా అమ్మ అయితే మా ఇంట్లో ఉందిగా, మీ అమ్మ అయితే మీ ఇంట్లో ఉండాలిగా అని ఇలా మాట్లాడుతుంటారు. ఇదిగో నా ఇల్లు అని అనుకోండి, ఇదిగో మరి నీ ఇల్లు అయితే నీ పేరు చూపించు, ఇదిగో నా ఇల్లు కాబట్టి ఇదిగో ఇదంతా నా ఫోటోలు నా పేర్లు ఉన్నాయని కొంతమంది ఆలోచనలు బాగా చెప్తుంటారు పిల్లలు. అవునా? అంటే ఒక వాదన, అదేదో నవ్వులాటగా మనకు ఉంటుంది, కానీ కొంచెం ఆలోచించాలి. ఇక్కడ కూడా చూడండి, స్థలాల విషయంలో అనుకోండి, నా స్థలం ఇది, నా గట్టు, నువ్వు సరిపోయావంటారు. అవునా? ఇదిగో మా కాలం, మా ఇల్లు మేమే వాడుకోవాలి, మా కాలంలో నీళ్ళేంది వాదన. ఓకేనా? మా స్థలం, మా ఇల్లు, మా వస్తువు, నా బంగారం, నా కొడుకు. బైబిల్లో కూడా జరిగింది బిడ్డల గురించి, నా కొడుకు అని. అవునా? ఈ వాదనలు ఇలా ఈ వాదనలన్నీ వింటున్నాం, కానీ ఇక్కడ చూడండి, ప్రధాన దూత అయిన మిఖాయేలు ఎవరితోటి వాదిస్తుందట? ఇక్కడ వచ్చింది మనకి. ఎవరు కూడా వాడుకుంటున్నారట? ప్రధాన దూత అయిన మిఖాయేలు ఎవరి తరపున? సాక్షాత్తు దేవుని తరపున. ఎవరితోటి వాదిస్తుందట? సాతానుతోటి, అపవాదితోటి. అంటే బాగా ఇక్కడ కన్న తండ్రి దేవుని నుంచి ఒక శక్తి, అంటే దేవుని తరపున ఒకళ్ళు, ఇటు దెయ్యం తరపున ఒకళ్ళు వాదించుకుంటున్నారట. దేని గురించి? మోషే యొక్క శరీరాన్ని గురించి. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా మన బ్రతుకుతున్నాం కదా, ఈ బ్రతుకు కాలంలో మన గురించి ఇలా దేవుడు దెయ్యం గొడవాడుకుంటారని తెలుసా? ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? అని దేవుడు అదే బైబిల్లో రాయించాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాలి ఈ వాదన గురించి. ఏంటో తెలుసా? ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటే దైవశక్తి, అపవాది దుష్ట శక్తి, ఈ ఇద్దరు కూడా దేవుని గురించి, క్షమించిన మోషే గారి యొక్క శరీరాన్ని గురించి తర్కించుకుంటున్నారట. శరీరం అనగానే ఇక్కడ ఏదో శవం గురించి అనుకోవచ్చు, కానీ శవం గురించి కాదు. ఎందుకని? శవం అనేది మనకే ఉపయోగం లేదు. ఉపయోగం లేకే మా ఎన్ని రోజులు ఉంచుకుంటారు అంటారా శవాన్ని? ఏమంటారు వెంటనే? నేను అందుకో దూరంగా ఉన్నారనుకోండి, నేను అందుకోగలనా అంటుంటారు. అవునా? లేదా ఎప్పుడు పాడేస్తారు, ఎప్పుడంటే కార్యక్రమం ఎన్ని గంటలకంట అంటారు. ఎందుకని? మనకు అవసరం లేదు కాబట్టి. అవునా? మనకే అవసరం లేకపోతే సాక్షాత్తు దేవునికి కానీ మరి దెయ్యానికి కానీ ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదుగా. ఇప్పుడు ఆలోచించాలి, అసలు వాదన ఎలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే స్థలం గురించి అనుకోండి, ఫలానా వాళ్ళు స్థలం గురించి గొడవంటలే, ఒకళ్ళది నాదంటే నాదని ఈ విషయం గురించి వాదన, లేదా ఫలానా చోటు గురించి, లేదా ఫలానా వస్తువు గురించి అంటలని దీని గురించి. ఇక్కడ మన మోషే గారి యొక్క శరీరాల గురించి వాదన కానీ ఎలా జరిగి ఉండాలి ఆ వాదన అని అంటే, భూమి మీద ప్రతి ఒక్క మనిషి గురించి దేవుడు ఏమని ఆలోచించాడు? నా ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి,
నిర్దోషులుగా ఉండాలి, నా పిల్లలుగా పిలువబడాలి మనుషులు. అందుకే మొట్టమొదట మీకు వినిపించాను ఏమని, నా దైవజనుడైన మోషే అంటే నా పిల్లలని పిలువబడాలి ప్రతి ఒక్క మనిషి కూడా. అవునా? ఇలా దేవుడు ఆలోచిస్తున్నాడు. దెయ్యమేమో ఏమని ఆలోచిస్తుంది? అప్పుడప్పుడు చూడండి, మనం కూడా నాకు దక్కింది ఎవరికి దక్కకూడదు అంటుంటామే. దెయ్యం కూడా ఆలోచన అదే, నాకు పరలోకం ఇవ్వడట, నాకు దక్కని పరలోకం ఆయన పిల్లలకి ఇస్తాడట. ఆయన పిల్లలకి ఎందుకు ఇవ్వాలి పరలోకం? వాళ్ళకి ఎలా వస్తుందో నేను చూస్తా పరలోకం, వాడు ఆలోచన. ఓకేనా? నువ్వు ఎలా నీ పిల్లల పరలోకాన్ని తీసుకెళ్తావో వాదన నేను చూస్తా. అర్థమవుతుందా? చూడండి, ఎవరైనా కోర్టులో ఉన్నారనుకోండి, ఇప్పుడు లేదు, మనకి లేటెస్ట్ నడుస్తున్న ట్రెండ్, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా. ఇది అర్థమవుతుంది మీకు? అవునా? 6 100 150 గెలిచేది మేమే, కావాలంటే కాసుకో అని పందాలు పెట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే వాదన మేమే గెలుస్తాం కాదు, మేము గెలిచి చూపిస్తాం అంటాం. అవునా? వాదన కదా. ఇక్కడ కూడా చూడండి, నీకు నీ పిల్లలు నీకు కాకుండా చేస్తా అపవాది. దేవుడు నా పిల్లలు నేను ఎలా అయినా రక్షించుకోవాలి, అవసరమైతే నా ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క ప్రాణాలు ఇచ్చైన వాళ్ళని నేను రక్షించుకోవాలి. అది దేవుని ప్రేమ, దేవుని ఆలోచన. వాడేమో ప్రాణం ఇస్తాడా? ఈమెను ఎంతమంది వస్తారో చూద్దాం. అర్థమవుతుందంటే మోషే గారి శరీరాన్ని గురించి, ఎందుకు మోషే గారి జన్మ ఎందుకు? ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్తుల నుండి విడిపించాలని కదా. అవునా కదా? మనూర్ల మోషేల గురించి మాట్లాడద్దు. ఓకేనా? ఐగుప్తులో ఉన్న హెబ్రీలు లేదా ఇశ్రాయేల్ని పాలు ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను ప్రాంతాన్ని నడిపించడానికి నువ్వు పుట్టించింది. అసలు పుట్టిన వెంటనే నేను చంపేస్తా వాదన. ఎందుకని? మోషే గారు పుట్టే కాలానికి ఎందుకు చంపాలి? మగపిల్లల్ని ఆలోచించండి. అంటే వాదన అంటే నువ్వు మోషేని నాయకుడిగా పుట్టిస్తావా? పుట్టించు, నేను చంపేస్తా. కానీ ఇక్కడ మోషే గారు నీ దేవుడు బ్రతికించాడు. ఓకేనా? ఎవరి ద్వారా అయితే శాసనం వచ్చిందో వాళ్ళ ఇంట్లో లేదా వాళ్ళ గృహం లేదా వాళ్ళ కోటలోనే పెంచేశాడు, వాళ్ళ దగ్గర పెరిగేటట్లుగా చేశాడు. అవునా? ఇక్కడ చూడండి, దేవుడు అయితే రక్షించాడు. కానీ చూడండి, 40 సంవత్సరాలు మోషే గారికి ఆలోచన రాకుండా చేసేసింది దెయ్యం. కారణం ఏంటో తెలుసా? 40 ఏళ్ళు ఏం చేశాడు? అక్కడ చదువుకు సకల విద్యలో ప్రావీణ్యతను సాధించాడు. మాటలేదు నేర్పరి, కార్యములందు కూడా నేర్పరి. దేవుని కార్యక్రమం ఆలోచించాడు ఆ 40 ఏళ్లలో? లేదు. అంటే 40 ఏళ్ళ జీవితకాలం వ్యర్థం చేసేసింది. అంటే వాదన ఏంటి? వాదన నా పిల్లల్ని ఎలా అయినా మోషే ద్వారా రక్షించుకోవాలి. దేవుడు ప్రధాన దూత అయిన మిఖాయిల్ ద్వారా. దెయ్యం ఎట్ట నడిపిస్తాడో చూస్తా, కానీ నువ్వు చంపకుండా నువ్వు చేస్తే నేనేమన్నా రక్షించేటట్లు ఊరుకుంటానా ఏంటి? అర్థమవుతుంది కదా? వాదనలు ఎలానే ఉంటాయి కదా. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ 2వ సందర్భం. ఇక్కడ ఏం జరిగింది? మిథ్యాను వనంలో నువ్వు బ్రతికించావా? చూసావా? 40 ఏళ్ళు నీకు కాకుండా చేశాను నేను, వాళ్ళని నడిపించకుండా చేశాను. ఇప్పుడు చూసావా? భయపెట్టాను నేను, ఫరో నన్ను వేసేస్తాడని భయపెట్టాను. పారిపోయాడు అండి. పారిపోవడానికి మిథ్యానవనంలో గొర్రెలు కాసుకునేటట్లుగా చేసింది. నిజంగా గొర్రెలు కాసుకోవడానికి మోషే గారు పుట్టింది. 40 ఏళ్ళు గొర్రెలు కాసుకున్నాడంటే ఆ పని కోసం ఆయన పుట్టింది కాదే. మరి ఆయనకు ఒక బుద్ధి వచ్చింది కదా 40 ఏళ్ళు. అప్పుడు ఏమని? నేను నా సహోదరులు రక్షించుకోవాలని నన్ను దేవుడు రక్షణగా పుట్టించాడని ఆలోచించాడే. ఆ ఆలోచన కూడా దెయ్యం దారి మళ్లించగలిగిందేనంటే ఆ వాదనలు ఎలా జరుగుతున్నా, నువ్వు బుద్ధి పుట్టిస్తావా? పుట్టించు, ఎలా కాపాడతాడని నేను చూస్తా. పారిపోయేలా చేసింది. 40 ఏళ్ళు మరలా దేవుని కాకుండా చేసేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు మోషే గారికి అర్థమైపోయింది. ఏమని? నా 80 ఏళ్ల జీవిత కాలంలో 30,000 దినాలైతే 30,000 రోజుల ఆయుష్కాలం అర్థమైపోయిందా అని మోషే గారు ఏమని ప్రార్థన చేశాడు? మాకు జ్ఞాన హృదయము కలుగుటకు మాకు నేర్పయ్యా దయచేసి. మా ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80. అర్థమవుతుంది నా మాటల పరమార్థం? ఓకేనా? ఇప్పుడు మా దినములు లెక్కించటకు మాకు నేర్పయ్యా అని అన్నాం కదా. ఇంకా అర్థమైంది కదా మోషే గారికి. నేను వాళ్ళు నడిపించడానికి కదా అని వెళ్ళిపోయి ఇక ఏం జరిగిందో ఈ ఎత్తులో ఈ వాదనలు ఎలా జరుగుతుందో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మీరు ఎప్పుడు వినే మాటే కొంచెం
ఆలోచించాలి. ఇక్కడ కూడా మీరు విన్న మాటే చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం 23 కూడా చదవండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, ఎందుకు 3 నెలలు బిడ్డను దాచారో తెలుసా? వాళ్ళకి ఏముంది? విశ్వాసం. మనకుందా? చెప్పాలి. వాళ్ళట 3 నెలలు తమ బిడ్డను దాయడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆషామాషిగా కాదు, ఏదో మా బిడ్డ అందంగా ఉండటం మాత్రమే కాదు వాళ్ళ ఆలోచన. ఏంటట? విశ్వాసం. వాళ్ళలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, చదవండి, 3 మాసములు అతను దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు, ఇక్కడ వినాలి, ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఎప్పుడమ్మా? 20 సంవత్సరాల 40? ఎప్పుడు? మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఎప్పుడు? అక్కడేమో మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరం చూడాలని బుద్ధి వచ్చింది. అక్కడ పెద్దవాడైనప్పుడు అంటే 40 ఏళ్ళు. ఓకేనా? ఇక్కడ పెద్దవాడైనప్పుడు అంటే ఎప్పుడు బుద్ధి వచ్చింది ఆయన? ఇక్కడ 80 ఏళ్ళకి. అర్థమవుతుందా? ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఇక్కడ పెద్దవాడైనప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలప్పుడు అని అంటే 80 సంవత్సరాలప్పుడు. అంటే తనకి 30,000 రోజులు ఉన్నప్పుడు తన ఆయుష్కాలం. ఓకేనా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. బాగా వినాలి. ఇక్కడ చూడండి, తమ తల్లిలో ఉంది, తండ్రిలో ఉంది. ఏముందమ్మా? విశ్వాసం. ఓకేనా? తమ తల్లిలో ఉంది, తన తండ్రిలో ఉంది విశ్వాసం. నిజంగా ఉత్తమ తల్లిదండ్రులు అంటే వాళ్ళని చెప్పుకోవచ్చు మనం ఉదాహరణగా. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? మోషే గారి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు? 3. మోషే గారి తల్లిదండ్రులకు 3. ఎవరెవరు? వాళ్ళ పేర్లు ఏంటి? అమ్రాము, యెకోబేదు. అయితే మోషే గారి అన్న ఎవరు? మీ ఊళ్ళో కూడా పెట్టుకుంటారు పేర్లు. అహరోను, నెక్స్ట్ మిరియాము. మోషే గారి అక్క పేరు మిరియాము, అహరోను గారు, మోషే గారు. వీళ్ళు 3 ఉంటే నిజంగా 3ని దేవుని సేవకులుగా చేసేసారు. దైవ సేవకులుగా, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళగా తయారు చేశారు వాళ్ళు తల్లిదండ్రులు. అంటే మనం ఉంటాం, ఒక్కళ్ళు పుట్టినా కూడా దేవునికి పెంచాలంటే ఏంటో అనుకుంటాను. కానీ నిజంగా 3 పిల్లలు తమకున్న 3 పిల్లలను కూడా దేవుని సేవలకి అంకితం చేశారని అంటే నిజంగా ఎంత గొప్ప తల్లిదండ్రులు కదా వాళ్ళు. వాళ్ళలో ఉన్న కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. ఆ విశ్వాసం అట మోషే గారికి కూడా వచ్చింది. ఏం చేస్తున్నాడు చూడండి. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, రాజాజ్ఞకు భయపడలేదట. నెక్స్ట్ కింద విశ్వాసమును బట్టి ఓకే చదవమ్మా. క్రీస్తు విషయం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మీరు ఈరోజు ఉన్నారు కదా, ఇదిగో ఈ డబ్బంతా నీకే, నాకు ఓట్లు ఏంటంటే ఎయిరా? మీరు ఎయిరా? అవునా కాదా? అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరేదో మిమ్మల్ని ఏదో విమర్శించాలని కాదు, కానీ ధనం అనే మాట వచ్చింది. ఈయనట ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం కంటే, ఇప్పుడు చూడండి ఒకసారి డబ్బు చూశాడు, ఇటు దేవుని మాట క్రీస్తు విషయం అని నింద చూశాడు. ఇప్పుడు మనకేమో కంటికి చూడటానికి డబ్బు బాగుంటది, నిందలేందుకు మనం ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం దేవా ఇది అంటాం. ఆయనేమో ఈ డబ్బు నాకొద్దు, ఇది పాలు డబ్బు ఇది. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏమని ఆలోచించాడు? క్రీస్తు విషయమైన నింద అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. అంటే భూమి మీద గొప్పదేంటి? క్రీస్తు కొరకు మనం పడే పాటలు గొప్ప విషయాలు. అవి గొప్ప భాగ్యం. అది మనుషులకి ఏదో తక్కువ, కానీ గొప్ప క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుకునే భాగం. ఇక్కడ అల్పకాలము, అల్పకాలం ఎంతకాలం ఉంటుంది ఆ ధనం? ఆ కాలమే అమ్మా, ఎంతకాలం ఉంటుంది అది? అల్పకాలం. అల్పం అంటే కొద్దిగా కదా, అవునా?
ఆ ధనం, ఐగుప్తు ధనం ఎంత ఉంటది? కొంచెం కాలంగా నేను అనుభవించగలిగేది. మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళగలమా? ఏం తీసుకెళ్ళలేవు. చిల్లి కావ కూడా పట్టుకొని పోలేవు. నువ్వు చిల్లి కావ కూడా తీసుకెళ్ళామంటాం కదా, అవునా కదా? ఏం తీసుకెళ్ళలేనప్పుడు కళ్ళ ముందు అంత కనపడుతున్నా మనకు ఉపయోగం లేనప్పుడు ఎంత డబ్బున్నా మనకి ఏమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా? మనం అన్నం తిని బ్రతుకు, అది నోట్లు తిని బ్రతుకుతుంటారా? ఎవరు బ్రతకరే. అంతన్నా కూడా నాకు ఏముండదు కదా, అల్పకాలమే కదా నాకు అది ఉన్నా. నిజంగా డబ్బులు ఇచ్చారు అనుకోండి, ఎంతకాలం ఉంటాయి అవి? కొద్ది కాలమే కదా. అది అది గుర్తు చేసుకున్నాడు మోషే గారు. అల్పకాలము పాప భోగం అది. చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో, ఎంత తెలివిగా ఆలోచించాడో. పాప భోగం, పాప భోగం అది, మంచి భోగం కాదు అది. ఏ భోగం అది? పాపం వలన వచ్చిన భోగం అవుతుంది అది. నేను కానీ దాన్ని స్వీకరిస్తే కనుక ఆ భోగం నాకొద్దు. ఆలోచించాడు ఆయన. అల్పకాలము పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. ఎప్పుడు? పెద్దవాడైనప్పుడు. ఎప్పుడు? 80 సంవత్సరాలకి. మనకు 40 ఏళ్ళు వస్తేనే మోకాళ్ళు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు. కానీ 80 సంవత్సరాల వయసులో కూడా మరి ఆయన అలా ఆలోచించగలిగాడు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించాలని. నిజంగా ఆయన పడిన శ్రమ మామూలు శ్రమ కాదు. నిజంగా ఆడికి వెళితే నీళ్ళు లేవు. మమ్మల్ని దాహంతో చంపడానికి వచ్చి తెచ్చేవాడికి మాకు మాంసం పెట్టలేదు. మేము ఆడ తెచ్చినా బాగుండి, మేము ఏడుకొచ్చి చంపుతున్నాను మమ్మల్ని. నిజంగా బహు బాధ పెట్టారు మోషే గారిని. మామూలుగా పెట్టల. అంటే ఈ శ్రమలో అనుభవించడానికి కూడా యోచించాడట. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయం కింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాక చదవండి. దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. బాగా అనాలి. ఇదిగో నువ్వు గాని నన్ను గాని అమ్మని గాని నువ్వు పిలిచావా, ఈ ఆస్తి అంతా నీకే అన్నావు అనుకోండి, అమ్మని మనం అనలేమా? మనం అనమా? కానీ మోషే గారు చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటానికి ఒప్పుకోలేదట. నిజంగా అమ్మ అని అంటే చాలు, అమ్మ నువ్వే మా అమ్మవి అని అంటే నిజంగా ఐగుప్తు ధనం గాని అధికారం గాని మొత్తం ఆయనేగా. కానీ ఒప్పుకోలేదట. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగవు బహుమానం ఎందుకు దృష్టించాడు. ఇది నిందైనా నాకు అవమానాన్ని సరే ఇబ్బంది లేదు. ఎందుకని? మనం అనుకోవచ్చు ఏదో అవమానం అని ఏమని మీరు అనుకోవచ్చు. ఎందుకని? అక్కడ ఏం అవమానం ఉందలే, క్రీస్తు కొరకు ఆయన పడిన కష్టమే ఉందని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆమెను అమ్మని అనలేదు, అమ్మని మరి వాళ్ళ కుమారుడిని ఒప్పుకోలేదు కదా, అవునా కదా? ఇంతకాలం నేను పెంచింది కదరా. చూడండి, ఈ లోకంలోని కన్న తల్లిరా బాబు, కన్న తండ్రి, అంత బాధ పెడతావా అని మనమే సహజంగా అంటాం. ఇప్పుడు మోషే గారి చుట్టూ ఉన్న వాళ్ళు అనలేరా? నేను ఎంతకాలం పెంచింది కదా, అది ఆ నేలల్లో నువ్వు కనబడితే నిన్ను పెంచుకుంది కదా, అమ్మని అనలేవా అని అనలేరా? నిజంగా మీలాంటి వాడు ఉంటే అంత అని మనం అనమా? మోషే గారిని అనుండరా? నింద, క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని యోచించాడు. అంటే ఇక్కడ మొత్తం మీద ఆయన గురించి తర్కం జరిగిందో జరగలేదో అంటే చూడండి, ఐగుప్తు ధనాన్ని ఎరగేసింది దెయ్యం. బుద్ధి పుట్టించావు నువ్వు, ధనాన్ని ఎరగేస్తాను, ఎలా పడకుండా ఉంటాడో చూస్తా, అదిగో ఫరో కుమార్తె కుమారుని అనిపించుకునేలా చేస్తా అంటే వాదన. మోషే శరీరాన్ని కూర్చున్న తర్కం ఇలానే కదా. అంటే దేవుడు ఏమో ఎలా అయినా కాపాడుకోవాలి, నా కొడుకు నేను ఎలా అయినా నిలబెట్టుకోవాలి దేవుడు ఆలోచిస్తుంటే, దెయ్యం ఏమో ఇదిగో ధనాన్ని ఎరగేస్తాను, ఎలా కాపాడతాడు చూస్తా, ఇదిగో ఫరో కుమార్తె కుమార్తెని ఎరగేస్తాను, ఎలా పడకుండా ఉంటాడో చూస్తా, ఈ అల్పకాలం పాపభోగం అనుభవించేలా చేస్తా వాదన. నువ్వేం చేస్తావో చేసుకోపో, నేను చూసుకుంటా. అంటే ఈ విధంగా దేవునికి దెయ్యానికి మోషే గారి శరీరాన్ని గురించి వాదన జరిగితే ఈ తర్కంలో చివరికి మోషే గారికి తర్కం గురించి తెలుసో లేదో కాసేపు పక్కన పెట్టేస్తే మొత్తం మీద దేవుని గెలిపించాడు. అవునా? అంటే మోషే గారిని పుట్టిన వెంటనే చంపాలనుకుంది, పసిగందుకున్న మోషేని చంపాలని చూసింది. అవునా? అవునా కాదా? మరి ఈ తర్కంలో దేవుడిని గెలిపించాడు మోషే గారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు గెలిపించారా దేవుణ్ణి? మీరు లోకం కావాలా, దేవుడు కావాలా?
మరి దేవునికి దెయ్యానికి మధ్య మన మీద జరుగుతున్న, మన శరీరాల గురించి జరుగుతున్న ఈ తర్కంలో మీరు ఎవరిని గెలిపించేటట్లుగా ఉన్నారు? అప్పుడైతే ఈ తర్కం గురించి తెలుసో లేదో మనకైతే పూర్తిగా తెలియదు, కానీ ఇప్పుడైతే మనకు అర్థమవుతుంది కదా, మన గురించి కూడా దేవుడు దెయ్యం ఇలా పోట్లాడుకుంటారని, నాకు కావాలంటే నాకు కావాలని. ఎందుకంటే పరలోకం దక్కకుండా చేయాలని, అది పరలోకం ఇవ్వాలని దేవుడు ఇలా ఆలోచిస్తుంటే మరి ఎంతమంది ఆ పరలోకాన్ని పొందుకోవాలని ఆలోచిస్తున్నారు ప్రియులారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కేవలం మోషే గారి గురించి కదా బైబిల్లో రాయబడింది అనుకోవచ్చు మీరు. యోబు గారి సంగతి మీకు తెలియదు కాదుగా. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఎవరన్నారు? దెయ్యం కల్పించుకుందా? దేవుడే కల్పించి మాట్లాడుతున్నాడా దెయ్యంతో? దేవుడే నా సేవకుడు. యోబు గారు ఎవరు? నా సేవకుడు. అలా మన గురించి చెప్పగలడా? నా జనుడు, నా పిల్లలని మన గురించి చెప్పగలడా? మరి మోషేగా యోబు గారి విషయంలో కూడా జరిగిందా లేదా తర్కం? అలాగే ఒక యేసుక్రీస్తు వారి కాలంలో కూడా చూడండి, పసిగందకున్న యేసుక్రీస్తు వారిని కూడా చంపాలని చూసిందా లేదా? అవునా కదా? అలాగే భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్క మనిషి గురించి కూడా ఇదో ఇలా తర్కాలు జరుగుతుంటాయి. దేవుడేమో నా బిడ్డ, నా ఎద్దు ఏ పాపం చేయకుండా ఉండాలి, దానికోసం ఎంత త్యాగమైనా చేయాలి నా బిడ్డ కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. దెయ్యమేమో నాకు దక్కని పరలోకం వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? అర్థమవుతుందా? కనుక ఆలోచించండి. మరి మనిషి మీద దేవునికి దెయ్యానికి జరుగుతున్న ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో లేదా ఈ తర్కంలో మీరైతే ఎవరిని గెలిపిస్తారు? ఆ రోజు మోషే గారు అయితే దేవుడిని గెలిపించారు, యోబు గారు అయితే దేవుడిని గెలిపించాడు. యేసుక్రీస్తు వారు అయితే నిజంగా దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని పలికాడే. మరి మీరు ఎవరికి అప్పగిస్తున్నారు? మీ బిడ్డలైనా, మీరైనా, మీ కుటుంబాలైనా సరే ఎవరికి ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎలా ఉన్నాయో మరి మీ బ్రతుకు జీవితాలు. మరి దేవునికి దెయ్యానికి జరుగుతున్న ఈ తర్కంలో తెలుసుకున్న మీరు దేవుణ్ణి గెలిపించేటట్లుగా మీరు బ్రతుకుతున్నారా? లేదా అపవాదికి మీరు చోటిస్తూ దేవుణ్ణి ఓడిస్తూ అపవాదిని మీరు గెలిపిస్తున్నారా? ఒకవేళ అలా అపవాదిని గెలిపించే పనులు ఎంతకాలం ఇకనైనా సరే మోషే గారు చేశారు కదా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పమని మీరు కూడా ఆ విధంగా అడిగి ఇక నుంచైనా దేవుని పనుల్లో మీరుంటూ మరి ఈ తర్కంలో మీరు అందరూ కూడా దేవుని గెలిపించేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక పాట మనం చూసుకొని ముగించుకుందాం. హైదరాబాద్